నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత వాళ్ళు లేవడానికి ఇబ్బంది అవుతుంటుంది. అలాగే స్ట్రెచబుల్ లేకపోవడం వల్ల కూడా చాలా ఎక్కువసేపు కూర్చోలేకపోతూ ఉంటారు. సో వీటన్నింటి నుంచి బయటపడడానికి యోగాలో చక్కటి ఆసనాలు ఉన్నాయి. మరి ఆ ఆసనాలు ఏంటి, అవి ఏ విధంగా వేయాలి, దానివల్ల కలిగేటట్టు ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అలాగే న్యూట్రిషనిస్ట్ హిమ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే హిమ గారు. నమస్తే అండి. హిమ గారు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలాసేపు కూర్చున్న తర్వాత లేవాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వాలి అంటే కొన్ని ఆసనాలు అయితే వేయాల్సి వస్తుంది. సో ఎలాంటి ఆసనాలు వీళ్ళకి బెటర్ అంటారు? చాలా చక్కటి క్వశ్చన్ అండి ఇది. పిల్లలు ఎస్పెషల్లీ చదువుకుంటాకి సమ్మర్స్లో ఎగ్జామ్స్ టైమ్స్లో అలా కాకపోయినా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా సరే ఎక్కువసేపు కూర్చుని లోవర్ బాడీ మూమెంట్ సరిగా లేకపోవటం, మజిల్ మూమెంట్ లేకపోవటం, అందుకోసమని తిమిర్లు పట్టేయటం, తొందరగా వెంటనే పైకి లేకపోవటం, అసలు కింద కూర్చోవటమే అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాగ బాడీ బరువుగా అనిపించడం, ఇలా ఇబ్బంది పడతామని. సో కౌచ్లో సోఫాల్లో కూర్చోవటం, ఇలా కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోవటం వల్ల లాంగ్ రన్లో స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. సో అందుకోసమని అలవాటు చేస్తాక ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చోపెట్టాలి. దాంతోపాటు కొన్ని ఆసనాలు ఉన్నాయి లోవర్ బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవటానికి. అండ్ ఎగ్జామ్స్ టైంలో కంటిన్యూస్గా చదువుకుంటాక అలాగా కొన్ని గంటలు కూర్చోవటం వలన కూడా బ్లడ్ పంపింగ్ సరిగా అవ్వదు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చదువుకున్న దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు, కాసేపు విసుగ్గా అనిపిస్తుంది. దాని బదులు చదువుకునే పిల్లలందరూ 1.5 అవర్కి బ్రేక్ తీసుకుని మధ్యలో కొన్ని స్ట్రెచెస్ చేసుకుని మళ్ళీ చదువుకోవటం మొదలెట్టాలి. కాకపోతే ఇవన్నీ కొన్ని స్ట్రెచెస్ ఇప్పుడు మనం చేసేవన్నీ మీ భోజనానికి ఆసనానికి అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ తీసుకుని చేయాలి. నాట్ ఇమీడియట్లీ ఫుడ్ భోజనం చేసిన వెంటనే కాకుండా చేసుకోవచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కాస్త బెటర్. ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. అలా అని కాదు, ఆసనాలు చేసే టైం లేకపోయినప్పుడు అట్లీస్ట్ లేచి నడమని చెప్పు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. లేదా జస్ట్ ఇలా పంపింగ్ వార్మప్ లాగా ఫింగర్స్. ఇప్పుడు పిల్లలు చాలా రాస్తూ ఉంటారు, రాస్తున్నప్పుడు ఈ చేతులు వేళ్ళు అన్ని పట్టేస్తూ ఉంటాయి, వాళ్ళకి స్ట్రెయిన్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇవి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇలా చేయటం వలన ఈ జాయింట్స్ దగ్గర అంతా మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటుంది, ఈ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం హ్యాండ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను ఈరోజు. ఓకే, హ్యాండ్ ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ పిల్లలు ఎక్కువ రాయటం వలన స్ట్రెయిన్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇది స్ట్రెంథనింగ్ కోసం. అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ల్యాప్టాప్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు, మౌస్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు, కొంతమందికి ఇక్కడ మజిల్ టేర్, ఎందుకంటే కంటిన్యూస్గా ఇలా దేర్ ఈస్ నో అదర్ మూమెంట్, పట్టేసినట్టు అయిపోవటం వలన, మూమెంట్ లేకపోవటం వలన ఇలా జరుగుతుంది. అయితే మహేశ్వరి గారు, ఈ చేతుల ఎక్సర్సైజ్ మనం చేద్దాం ఇప్పుడు. వైడ్ ఓపెన్ ద ఫింగర్స్, వేళ్ళని ఇలా వైడ్ చేసి గట్టిగా దేనన్నా ప్రెస్ చేస్తే ఎలాగా అలా ప్రెషర్ ఇవ్వాలి. 1 అంతే, 2 3 తెలుస్తుందా మీకు ప్రెషర్? ఇలా ఫోల్డ్ చేయకుండా ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయాలి. సో దట్ ఇక్కడ నక్కల్స్ దగ్గర ప్రెషర్ పడుతుంది అనమాట. సో ఇది మంచి ఎక్సర్సైజ్. అలానే థమ్ ఫింగర్, దీన్ని హింజ్ జాయింట్ అంటాం. ఈ థమ్ ఫింగర్ని ఇది సాడిల్ జాయింట్ అంటాం. సాడిల్ జాయింట్ అంటే ఏ డైరెక్షన్లో ఉన్నా ఇది మూవ్ అవుతుంది. సో ఇది 1 2 3 4 5 6 7 8 రివర్స్. అలాగే తెలుస్తుందా? ఓన్లీ వేలు కాదు, ఈ మజిల్ మొత్తం మూమెంట్ ఇస్తున్నాం మనం. సో ఇది కూడా బాగా ఎక్కువ ఎగ్జామ్ రాసేటప్పుడు చేతుల నొప్పులు వచ్చినా, అలానే ల్యాప్టాప్ కీబోర్డ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే దాంతోపాటు జస్ట్ లాక్ ద ఫింగర్స్ ముందుకు స్ట్రెచ్ చేసుకోవటం, అలానే పైకి ఇలాగా ఎక్కువసేపు కూర్చుని అప్పర్ బాడీ చేతులు స్ట్రాడ్ అయిపోతే మధ్యలో బ్రేక్ తీసుకుని ఇవి చేయాలి. దాంతోపాటు 3 ఆసనాలు చూపిస్తానండి. అది బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి, అలానే స్ట్రెంథనింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే మొదటి ఆసనం ఏంటండి? పశ్చిమోత్తాసనం. ఓకే, అయితే ఈ ఆసనం వల్ల బాడీ స్ట్రెచబుల్ ఒకటేనా, లేకపోతే ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా? లేదండి, స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు స్ట్రెచ్ అవుతుంది. అలానే కాళ్ళ కింద ఉన్న మసిల్స్, అంటే కాళ్ళ కింద ఉన్న భాగాన్ని హ్యామ్స్ట్రింగ్ మసిల్ అంటాం. ద లాంగెస్ట్ మసిల్ ఇన్ ద బాడీ ఈజ్ యర్ థై. సో ఈ మసిల్ స్ట్రెంగ్త్ కూర్చుని అలా బీసిపోయినట్టు, బ్లడ్ పంపింగ్ లేక తిమ్మిర్లు పట్టేసినట్టుంటే ఇది కాస్త స్ట్రెచ్ అవుతుంది. అలానే కాఫ్ మసిల్స్, కాళ్ళ కింద ఉన్న భాగాన్ని, గ్లూట్స్, మీ హిప్ మసిల్స్, సో
చాలా మంది అనుకుంటారు కూర్చోవటం చాలా సింపుల్ అని. కూర్చోవటం చాలా కష్టమైనది. ఎక్కువసేపు కింద కూర్చోవటం అనేది చాలా టఫ్. అదే పెద్ద ఎక్సర్సైజ్. అండ్ ఇది వరకు కాలంలో బెంచ్లు చైర్లు ఉండేవి కాదు. చక్కగా పిల్లలు కింద కూర్చుని చదువుకు అలవాటు అయిపోయింది. అందుకే తినటం కూడా మనం కింద కూర్చుంటే మహేశ్వరి గారు మేము ఇలా భోజనం చేసేటప్పుడు సగం డైజెషన్ ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అన్ని కౌచ్లో కూర్చుని స్పైన్ స్ట్రైట్గా ఉండకుండా చేస్తున్నాం కాబట్టి బాడీ తొందరగా దాని గ్రిప్ కోల్పోతుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? చూస్తాం. పశ్చిమోత్తాసనం చేస్తాకి ఫస్ట్ దండాసనం అంటారండి. దీంట్లో జస్ట్ రిలాక్స్గా కూర్చోవాలి. ఫీట్ ఫార్వర్డ్, పాదాలు ముందుకి వెనక్కి. ఏదైనా సరే మీరు ఏ ఆసనం చేసినా కూడా ఫస్ట్ వార్మప్స్ అనేది ఇంపార్టెంట్. యోగా అని కాదు, ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయినా కూడా ఫీట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుని స్లోగా హిప్ని కొంచెం వెనక్కి తీసుకుని మీ హిప్ మజిల్ని బయటికి తీసుకోవాలి. మీ హిప్ బోన్ ఏదైతే ఉందో అది ఫ్లోర్కి టచ్ అవ్వాలి. సో మోకాళ్ళు రెండు ఫ్లోర్ మీద స్ట్రెచ్ చేయండి, చేతులు పైకి. ఎలాంగేట్ యువర్ స్పైన్, ఎంతవరకు వస్తే అంతవరకు వంగండి. పాదాలు అందని వాళ్ళు ఇలా యాంకిల్ పట్టుకోవచ్చు, లేదంటే నీస్ మోకాళ్ళైనా పట్టుకోవచ్చు. ఎలా చేసినా కూడా పర్లేదు. మెడ భాగాన్ని ఇలా కంప్లీట్గా వంచొద్దు. నెక్ని మనం స్ట్రెయిన్ చేయట్లేదు, స్పైన్ మాత్రమే స్ట్రెచ్ చేస్తున్నాం. ఇలా చేసినప్పుడు కింద మసిల్ స్ట్రెచ్ అవుతుంది. కెన్ యూ ఫీల్ దట్ స్ట్రెచ్ చిల్డ్రన్? సో ఈ కింద భాగాన ఉన్న మసిల్ హ్యామ్స్ట్రింగ్ కానీ కాఫ్స్ కానీ ఇవి స్ట్రెచ్ అయ్యి ఇది బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. అలానే కింద ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తిమ్మిర్లు పట్టేసినా కూడా అలానే మసిల్ కొంచెం స్ట్రెంగ్త్ లేకపోతే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కమాన్, లాస్ట్ టైం. బ్రీదింగ్ ఇక్కడ నార్మల్గా ఉంచాలి, గాలిని మిగబట్టాల్సిన అవసరం లేదు. ఎంతసేపు వస్తే అంతసేపు చేసుకోవచ్చు. స్లోలీ బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇది ఎంతసేపు హోల్డ్ చేస్తే అంతసేపు చేయొచ్చు. ఫస్ట్ 10 సెకండ్స్ దాకా హోల్డ్ చేసి స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళచ్చు. అండ్ యోగాలో ఎన్నిసార్లు చేసామనేది కాదు, ఎంతసేపు ఆసనం వేసామనేది చాలా ఇంపార్టెంట్. ఓకే హిమ గారు, నెక్స్ట్ ఇంకొక ఆసనం ఉత్కాఠ ఆసనం అన్నారు కదా. చైర్ పోజ్ అని కూడా అంటాం. ఉత్కాటాసనం. ఉత్కాటాసనంలో లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ కోసం మన గోడ కుర్చీ అని పనిష్మెంట్ ఇచ్చేవారు గుర్తుందా? ఇప్పుడు పనిష్మెంట్స్ కేనింగ్స్ ఏమీ లేవు. సో అందుకోసమని స్కూళ్ళల్లో పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చినా కూడా పనిష్మెంట్కి కూడా ఒక రీజన్ ఉంది అప్పుడు చేసే ఆసనాలు. సో నీ స్ట్రెంథనింగ్ కోసం. అలానే గురుకుల్ స్కూల్స్లో వాటిలో ఫస్ట్ ఈ ఉత్కాటాసనం చైర్ పోజ్ అనేది వేయించేవారు అనమాట. సో దీనికి బ్రెయిన్కి సంబంధం ఉంది అనేసి. సో బాడీలో ఉన్న అన్ని నరాలు ఇంటర్ కనెక్టెడ్. సో బాడీలో ఏదైనా బాడీ ఫిజికల్గా మూవ్ అవుతే బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. ద సేమ్ వైస్ వర్సా. సో ఈ బాడీ మూమెంట్ ఎస్పెషల్లీ ఉత్కాటాసనంలో డిఫరెంట్ నర్వ్స్ అండ్ మసిల్స్ మూమెంట్ మూలన మోకాళ్ళు కాళ్ళు స్ట్రెంథనింగ్తో పాటు బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బెటర్ అవుతుంది. ఓకే, అయితే ఈ ఉత్కాఠ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా. ఉత్కాటాసనం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఉత్కాటాసనానికి దండాసనం నుంచోవాలి. దండాసనం అంటే స్పైనల్ కార్డ్ స్ట్రైట్, మీ భుజం ఎక్కడుందో మీ పాదం కూడా అంతే స్ట్రైట్గా ఉండాలి. సో వెన్నపూస ఏదైతే ఉందో అది వంచకుండా ఉండాలి. నాకు కావాలంటే కొంచెం రిలాక్స్డ్గా ఈజీగా చేయాలంటే కొంచెం దూరం పెట్టుకోవచ్చు. చేతులు ముందుకు ఇలా స్ట్రెచ్ చేసుకుని స్లోగా కాళ్ళని వంచాలి. మోకాళ్ళు పాదాల కన్నా ముందుకు వెళ్ళొద్దు, బట్ స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి. ఇది మనం చిన్నప్పుడు చైర్ పోజ్ అని ఆర్ గోడ కుర్చీ అని చేసేవాళ్ళం కదా, అదే స్ట్రెంథనింగ్ కోసం ఇది ఇప్పుడు చేస్తున్నాం. మోకాళ్ళు ఏదైతే ఉందో కొంచెం వెనక్కి, కాళ్ళు ఈజీగా ఉండాలంటే ఇంకొంచెం వైడ్ తీసుకోవచ్చు. ఎల్బో టైటన్, వైడ్ ఓపెన్ ద ఫింగర్స్. బాడీని ఎక్కడ ఏ ఆసనం చేసినా లూజ్గా వదలకూడదు. ఎక్కడ ప్రెషర్ పడాలో అక్కడే పడాలి. మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీని మనం అసలు మజిల్ యూజ్ చేయం. సో ఈ స్పైనల్ కార్డ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఈ ఆసనం ఎంతసేపు చేయాలి అంటే ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. సివియర్ నీ పెయిన్స్ ఏమన్నా లేకపోతే రీసెంట్గా నీ సర్జరీస్ అయితే తప్ప మిగతా వాళ్ళందరూ చక్కగా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు బ్రేక్ తీసుకున్న ప్రతిసారి 1.5 అవర్కి మధ్యలో ఈ ఆసనం వేయండి. మీ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరుగుతుంది, అలానే నీ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. బ్యాక్ టు యువర్ పొజిషన్. రిలాక్స్. హిమగారు, ఉత్కాఠ ఆసనం ఎలా వేయాలి, అలాగే దాని ఫలితాలు ఏంటి చక్కగా చెప్పారు. నెక్స్ట్ ధనురాసనం. సో ధనురాసనం అంటే దాని ఫలితాలు కూడా చాలా గొప్పగానే ఉంటాయి. సో సూటిగానే ఉంటాయి దాని ఫలితాలు కూడా. రైట్, ఎలా ఉంటుంది ఆసనం, ఎలా వేయాలి చెప్పండి. బోర్లా తిరిగి చేస్తాము మహేశ్వరి గారు. ఇలా బోర్లా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఒళ్ళు ఇలా ఫార్వర్డ్ బెండ్, ఇలా వంగిపోయిన స్పైన్ని కూడా స్ట్రైట్ చేస్తుంది. స్పైనల్ కార్డ్ మీ వెన్నపూసని స్ట్రైట్ చేయడంతో పాటు ధనురాసనంలో ఈ పొట్ట భాగాన్ని దగ్గరే ఎన్ని చాలా ఆర్గాన్స్ ఉంటాయి. గట్ సిస్టమ్, ప్యాంక్రియాస్, లివర్. సో పిల్లలకి ఏంటంటే సరిగ్గా కూర్చోకపోవటం,
చాలా ఫ్రీక్వెంట్గా జంక్ తినటం వలన ఇండైజెషన్ ప్రాబ్లం రావటం, డైజెషన్ సరిగా అవ్వకపోవటం వల్ల ఈ ఆసనంలో పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడి డైజెషన్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే అలా కూర్చున్న పిల్లలకి కొంతమంది పిల్లలు ఎంత సన్నగా ఉన్నా కూడా బొజ్జొచ్చేస్తుంది ఇట్లా కాకుండా, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవటం వలన. సో ఈ ఆసనంలో పొట్ట కూడా తగ్గుతుంది. ఓకే, మరి ధనురాసనం ఎలా వేయాలో చూపిస్తాను. తప్పకుండా. ధనురాసనం వేస్తాకి ఫస్ట్ మకరాసనంలో ఉండాలండి. దీని పేరు మకరాసనం. మకరాసనంలో కంప్లీట్ బాడీ రిలాక్స్ చేస్తున్నాం. బోర్ల పడుకుని కాలు దూరం మీ ఫోర్ హెడ్ని చేతుల మీద ఉంచుకోవాలి. ఏ ఆసనం అయినా సరే హడావిడిగా చేయొద్దు, హెవీ బ్రీదింగ్తో ఎప్పుడు చేయకూడదు. ప్రతి ఆసనానికి అందుకే మధ్యలో జస్ట్ రిలాక్స్ అంటారు, ఎందుకంటే బ్రీదింగ్ నార్మల్గా ఉన్నప్పుడే ఆసనం కరెక్ట్గా వేస్తాం, అలానే దాని ఎఫెక్ట్స్ కూడా అంతే బాగా కనపడతాయి. సో హెవీగా ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ యోగాలో చేయం. ఆసనం ఎప్పుడు స్లోగా స్టడీగా వేస్తాం, ఎంతసేపు ఆసనం హోల్డ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. నా స్లోగా ఎడం చేత్తో ఎడం కాల్ని, కుడి చేత్తో కుడి కాల్ని, లెఫ్ట్ పామ్ లెఫ్ట్ యాంకిల్, రైట్ పామ్ రైట్ యాంకిల్. నా స్లోగా పైకి లిఫ్ట్ చేయండి, కాళ్ళు పైకి. వెరీ గుడ్. సో ఇక్కడ చూసారా స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో కంప్లీట్ స్ట్రెచ్ అవుతుంది. సో బ్యాక్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకి, అలానే ముందు కొంగి ఎక్కువ చదువుకోవటం వల్ల నడుము లాగుతూ ఉంటే ఇది స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ చేస్తుంది. అలానే ఇక్కడ పొట్ట భాగాన ప్రెషర్ పడి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతుంది. అలానే ఇంటెస్టైన్స్ కానీ గట్ సిస్టమ్ కానీ స్టిమ్యులేట్ అవుతాకి హెల్ప్ అవుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఉంటే పిల్లలకి చేయించడం వలన కంప్లీట్గా కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది. సో దీంతో పాటు మంచి ఫుడ్ కూడా ఇవ్వండి. ఈ ఆసనాలతో చేస్తే మూలన ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఎంటీ స్టమక్తో చేయాలి. పొట్టకు సంబంధించినవి ఏదైనా కూడా హెవీ ఫుడ్ తీసుకుని చేయకూడదు. సో ఈ ఆసనం ఎస్పెషల్లీ ఎంటీ స్టమక్ లేదా మీ భోజనానికి ఆసనాలకి 4 గంటలు టైం తీసుకోండి. బ్యాక్ టు యువర్ పొజిషన్, మళ్ళీ మకరాసనంలోకి వచ్చేసేయాలి. ఓకే హిమ గారు, 3 ఆసనాలు ఎలా వేయాలి అని దాని ఫలితాలు ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మా వ్యూవర్స్ ఈ ఆసనాలు ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఎందుకంటే ఇవి అందరికీ ఉపయోగపడే ఆసనాలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.